తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు 20వ వార్డులో 29 మహిళా సంఘాల సభ్యుల సమావేశం మెప్మా రాజేశ్వరి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తాతపూడి మార్తిరావు, గమ్ని రాము, ఎల్లాప్రగడ, ఉదయ భాస్కర్, శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక ఎదుగుదలకు కట్టుబడి ఉందని అన్నారు. తల్లికి వందనం కింద 15,000, 18 సంవత్సరాలు నిండిన వారికి నెలకు 1,500, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తారని అన్నారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆశయం మేరకు తణుకును క్లీన్ అండ్ గ్రీన్గా చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై సభ్య సమాజం తలదించుకునేలా అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన నరరూపరాక్షను ఉరి తీయాలని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కె పుష్పకుమారి డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థినిపై అమానుషంగా లైంగిక దాడి చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం తణుకు పైడిపర్రు జంక్షన్ వద్ద ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి వైద్య విద్యార్థిని మౌమితకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుష్పకుమారి, మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు సావరపు దేవిలు మాట్లాడుతూ ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే మహిళలపై లైంగిక దాడులు పెంచుమీరుతున్నాయని అన్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి హత్యపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నా ఎక్కడా మహిళలపై దాడులు ఆగడం లేదని అన్నారు. దేశంలో మహిళలపై ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని, దాడులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుని మహిళలకు రక్షణ కల్పించాలని పుష్పకుమారి, దేవీలు డిమాండ్ చేశారు. మహిళా సమైక్య నాయకులు పిండి సచివతి, మీసాల జయలక్ష్మి, పట్టపు కృష్ణవేణి, మేకా వెంకటలక్ష్మి, యాతం నాగమణి, కోల రత్నకుమారి, జన్నల లక్ష్మి, కవల మంగతయ్యారు, ఆరోపల్లి దుర్గా, రాసబత్తు లక్ష్మి, గుండుమొగుల తేజశ్రీ, సిర్ర మరియమ్మ, లక్కోజు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మానసిక వికలాంగుల చట్టంపై అవగాహనను తణుకు మున్సిపల్ యూపీ స్కూల్ కాంపౌండ్లో గల భవిత ప్రత్యేక అవసర పిల్లల కేంద్రం వద్ద తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి సచివతి ఆదేశాల మేరకు తణుకు ప్యానల్ న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, ఏ అజయ్ కుమార్, తిరి సత్యనారాయణ రాజు అధ్యక్షన మానసిక వికలాంగుల ప్రత్యేక స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు, స్కూల్ సిబ్బందికి మానసిక ఆరోగ్య చట్టం గురించి వివరించారు. ఇటువంటి పిల్లలకు సేవ చేయడం ఎంతో కష్టమని, తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ కనిపిస్తే పిల్లల్లో మంచి ఆరోగ్య పరివర్తన వచ్చి వారు కొంతవరకు మామూలుగా మారవచ్చునని తెలిపారు. ప్రభుత్వం అందించే వికలాంగుల పెన్షన్ ఎవరికైనా రాకపోతే తణుకు మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయ సలహా పొందవచ్చునని తెలిపారు. మానసిక వికలాంగుల ప్రత్యేక చట్టం ద్వారా మామూలు పిల్లలకు ఉన్న సమాన హక్కులు ఉంటాయని, వికలాంగుల పిల్లలు వారి కుటుంబ సభ్యులకి ఏమైనా ఆస్తి, కుటుంబ పెన్షన్ సంబంధించి ఇబ్బందులు ఉంటే మండల న్యాయ కమిటీ వారి ఉచిత న్యాయ సలహా సహాయం పొందవచ్చునని తెలిపారు. ఇందులో స్కూల్ ఇన్ఛార్జ్ కంకిపాటి విజయ చంద్రశేఖర్, వానపల్లి పద్మావతి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పినుమంట మండలం మాటేరుకు చెందిన అధ్యాపకులుగా పనిచేస్తున్న వధువు పెళ్లి పత్రిక విభిన్నంగా ఉండాలనే ఆలోచనతో రూపొందించిన ప్రశ్నాపత్ర రూపంలో పెళ్లి ఆహ్వానాన్ని ముద్రించి ప్రశ్నలకు 100కి 100 మార్కులు సాధించి కొత్త వధువు వరుడు 100కి 100% కొత్త వరుడికి నాంది పలికారు. విశాఖపట్నం చెందిన ఫణీంద్ర అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెనుమంట మండలం మాటేరుకు చెందిన వధువు విశాఖపట్నం పైడా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రత్యూషకు ఈ నెల 23న వివాహం జరగనుంది. తన పెళ్లి పత్రికలో ప్రశ్నలతో పెళ్లి ఆహ్వాన పత్రిక సమగ్ర సమాచారాన్ని పత్రికలో పొందుపరిచారు. సింగిల్ ఆన్సర్ కూపన్స్, మల్టిపుల్ చాయిస్ కూపన్స్, ఫాల్స్ ఆన్సర్ షీట్స్ పెళ్లి ఆహ్వాన పత్రికలో ముద్రించారు. వధువు వరుడు పేర్లు, కన్యాదాతల పేర్లు, పెళ్లి తేదీ, సమయం, కళ్యాణ మండపానికి విందుకు సంబంధించి ప్రశ్నలకు సమాధానంతో పెళ్లి ఆహ్వాన పత్రికను తీర్చిదిద్ది నూతన వరుడికి నాంది పలికారు. ఈ ప్రశ్నలు జవాబులతో 100కి 100% మార్కులు సాధించి పెళ్లి శుభలేఖ పత్రికల్లో బంధువులకు, మిత్రులకు పంచారు. పలువురు ఆసక్తిగా ఈ ఆహ్వాన పత్రిక చదివి అభినందించారు. అధ్యాపక వృత్తిలో ఉన్న తనకు తన వృత్తిని ప్రతిబింబించే విధంగా ఆహ్వాన పత్రికను ముద్రించాలనే సంకల్పంతోనే ప్రశ్నావళి పెళ్లి పత్రిక రూపొందించామని వధువు ప్రత్యూష వెల్లడించారు. దివులో నిర్ణయం, భువిలో పరిణయం, 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని, వారి ఆంక్ష నెరవేరాలని ఆశిద్దాం. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోట సత్యం అమ్మవారిని ప్రార్థించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం కోట సత్యం తల్లి ఆలయాన్ని సందర్శించిన ఆయనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో పాటు పురోహితులు స్వాగతం పలికారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందించి గౌరవ సత్కారం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు సాక్షి ఆఫీస్ నుండి బాదంపూడి వరకు వర్షాభావ పరిస్థితుల్లో పాడైన రోడ్డు మరమ్మతు పనులను తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. గత వారం రోజుల క్రితం వర్షాల వల్ల రోడ్డు చింద్రమవడంతో రోడ్ల నిర్మాణానికి ముందు తాత్కాలిక మరమ్మతులు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పనులు ఎంతవరకు జరుగుతున్నాయో వాటి నాణ్యతకు శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యక్షంగా పరిశీలించారు. తుఫాను ఉన్న నేపథ్యంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరికి నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 10 విమానాశ్రయాలపై ఆ శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో చర్చించామని అన్నారు. 2014లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెం విమానాశ్రయాన్ని నిర్మిస్తామంటూ ప్రకటించారు. తాడేపల్లిగూడెం పరిధిలో తాజా అటవీ రెవెన్యూ భూములు అందుబాటులో ఉన్నాయని, అటవీ భూములు కేటాయించాలంటే అటవీ శాఖకు 3 రెట్లు రెవెన్యూ భూమి ఇవ్వాలని తెలుగుదేశం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకున్నారని అన్నారు. తాజాగా విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే వెంకటరామనగూడెం వద్ద అటవీ రెవెన్యూ భూములకు అక్కలు రానున్నాయి. ఇప్పటికే తాడేపల్లిగూడెం నుంచి వెంకటరామనగూడెం వరకు 4 లేన్ల రహదారి విస్తరించింది. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వరకు జాతీయ రహదారి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం భీమవరం తాడేపల్లిగూడెం రహదారికి జాతీయ హోదాని ఇచ్చింది. రాష్ట్ర పరిధి నుంచి ప్రతిపాదనలు వెళ్లాలి, భూసేకరణ నిర్వహించాలి. జాతీయ రహదారిగా విస్తరిస్తే భీమవరం తాడేపల్లిగూడెం మధ్య రాకపోకలు మరింతగా విస్తరించనున్నాయి. తాడేపల్లిగూడెం విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్తులో ఏపీ నీటి విస్తరణతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రముఖులు, విదేశీ విద్యార్థులు రాకపోకలు అధికారం కానున్నాయి. వీరందరికీ తాడేపల్లిగూడెం విమానాశ్రయం అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. మండల కేంద్రమైన ఉండిలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆవిర్భావం సందర్భంగా మంగళవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈవో పిఆర్డి రామకృష్ణ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిగా ప్రజలంతా ఉండాలని అన్నారు. ప్రపంచ శాంతిని అందరూ కాంక్షించాలని అన్నారు. ర్యాలీకి సంస్థ అధ్యక్ష కార్యదర్శులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హింసా ప్రవృత్తిని కొన్ని దేశాలు విడనాడాలని అన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, యుద్ధం వద్దు, శాంతి ముద్దు వంటి నినాదాలతో విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం మండల కో కన్వీనర్ కొమ్మన్ నాగబాబు, కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, మానవతా కోశాధికారి సత్యనారాయణ, ఎర్ర విక్రమ్, పరంశెట్టి ఆంజనేయులు, రాయి రావులమ్మ, పెరిమెచ్చ రంగప్రసాదరాజు, తోట యేసుబాబు, దివ్య కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, మానవతా మూర్తులు పాల్గొన్నారు. ఈ రోజున మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున శాంతి ర్యాలీ అనేది ఈ సంస్థ తరపున మేము జరపడం జరిగింది. మన ఉండి దివ్య కాలేజీ స్టూడెంట్స్ అందరితోటి, అదేవిధంగా మన ఉండి ఎస్ఐ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా సమక్షంలో మా శాంతి ర్యాలీ అనేది జరపడం జరిగింది. ఇది 2004 సంవత్సరంలో ఈ మన రామచంద్రారెడ్డి గారు ఈ స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఇది 2024, అంటే 20 సంవత్సరాల నుంచి ఈ ఆవిర్భావ దినోత్సవం అనేది ఆగస్టు 15 నుంచి 22వ తారీఖు వరకు వారోత్సవాలు, ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలను శాంతి ర్యాలీ జరపడం జరుగుతుంది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున. అదేవిధంగా ఈ రోజున మేము ఉండి మండలం తరఫున మా టీం అంతా కూడా చక్కగా మొత్తం విద్యార్థులతోటి 150 మంది విద్యార్థులతోటి చక్కగా మంచి కార్యక్రమం చేయడం అనేది మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. అంచేత ఇటువంటి కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అంచేత ఇదే విధంగా ఈ శాంతి ర్యాలీలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, ఉండు నుంచి పాములపర్రుకు వెళ్లే పంట కాలంలో మట్టి పుడిక తీత పనులను ఎమ్మెల్యే కర్నూలు రఘురామకృష్ణరాజు మంగళవారం భూమి పూజ చేశారు. గణపురం వెళ్లే రహదారిలో ఉండి ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ప్రొక్లైన్కు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి పంట కాలువ దాదాపు పూడుకుపోయిందని తెలిపారు. 20 మంది ఆక్రమణ వల్ల పాములపర్రు, వెంకటరాజపురం ప్రాంతాల్లో 20,000 మంది ప్రజలకు త్రాగునీటి సమస్య నెలకొందని అన్నారు. ఆక్రమణను తొలగించాలని తానిచ్చిన పిలుపులో దాదాపు అందరూ స్వచ్ఛందంగా తొలగించుకున్నారని వివరించారు. ఎవరైనా ఒకరిద్దరు మిగిలితే మట్టి పనులు జరుగుతున్న సమయంలో వాటి తొలగింపు పనులు పూర్తవుతాయని అన్నారు. ప్రజలు మంచినీళ్లు కొనుక్కొని తాగాల్సిన పని లేకుండా చేస్తున్నామని తెలిపారు. వారం 10 రోజుల్లో ఈ పని పూర్తవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు, గ్రామ ఉప సర్పంచ్ బాబీ, తెలుగుదేశం నాయకులు తోటరాము, విశ్రాంత ఉపాధ్యాయుడు కేసిన బన్సులరావు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేసిన యాదగిరి, వర్రే సముద్రమూర్తి, కరిమెరక శ్రీను, పేర్చెల్ల బాలరాజు, గురుగుపల్లి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉండి సబ్ కెనాల్ నుంచి పాములపర్రు వెంకటరాజగూడెం ఆ 2 గ్రామాలకు కెనాల్ నుంచి వాటర్ వెళ్ళే ప్రొవిజను గత 3-4 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ మూసుకుపోయింది. ఆ కాలువ పక్కన ఆక్రమణల వలన ఇక్కడ అందరూ కూడా కొంచెం చెత్త అంతా తీసుకొచ్చి ఈ పంట కాలువలో వేసినందువల్ల వాళ్ళకి మంచినీరు కొనుక్కోవలసిన దుస్థితిలో ఉన్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్న సోర్స్ చాలా బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ 2 గ్రామాల ప్రజలు వాళ్ళ మంచినీటి సమస్య చెప్పిన తర్వాత కారణం ఏంటి అంటే ఇక్కడున్న కొద్ది ఆక్రమణలు ఒక 20 మంది చేసిన ఆక్రమణల వలన 2000 మంది మంచినీరు కొనుక్కోవలసిన దారుణమైన పరిస్థితి వచ్చింది. అందుకని ఇమీడియట్గా వాళ్ళందరితో మాట్లాడి ఆక్రమించుకున్న వాళ్ళందరినీ కూడా మాట్లాడి 2000 మందికి వచ్చిన కష్టాన్ని వాళ్ళకి వివరించి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఇంకా ఏమన్నా 1-2 ఆక్రమణలు ఉన్నా మరి వాళ్ళంతటి వాళ్ళు ఎవరన్నా తొలగించకపోతే మరి బలవంతంగా అయినా సరే, ఎందుకంటే 2000 మంది మేలు అవసరం. ఒక 10 మంది రూల్స్ని వైలేట్ చేసిన దానికి మరి 2000 మంది సఫర్ అవ్వటం అనేది చాలా అన్యాయం. కాబట్టి గత 3-4 రోజులుగా ఆక్రమణలు తొలగించడం అయింది. ఈరోజు మొత్తం గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి, ఈ క్లీనింగ్ పంట కాలువ క్లీనింగ్ కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఒక వారం రోజుల్లో ఇక్కడి నుంచి ఈ 2 కిలోమీటర్లు ఈ కెనాల్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఒక వారం రోజుల్లో పాములపర్రు ఆ వెంకటరాజు గూడెం వాళ్ళు ఎవరో కూడా, వెంకటరాజు పాలెం కదా, పురం, వాళ్ళు ఎవరో కూడా మంచినీళ్ళు కొనుక్కోవలసిన అవసరం రాదు అని నేను విశ్వసిస్తున్నా. చూద్దాం, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మనం రివ్యూ చేసుకుందాం. కొలకొట్టలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం, హత్యకు పాల్పడిన కిరాతకులను కఠినంగా శిక్షించాలని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు డిమాండ్ చేశారు. జనసేన ఆధ్వర్యంలో ఉండి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద నుండి మెయిన్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సభ్య సమాజం తలదించుకునేలాగా మహిళలపై అరాచకాలు కొనసాగుతుండడం దురదృష్టకరమని అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో ప్రజాగ్రహాలు ప్రభుత్వాలు గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం పెద్ద ఎత్తున వంతెన కూడెల్లో మానవహారంగా ఏర్పడి దోషులు శిక్షించాలంటూ నినాదాలు చేశారు. డాక్టర్ మమిత మహిళల భద్రత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వైద్య నిపుణులు డాక్టర్ మౌమితమయ్య గారి మీద దారుణంగా అత్యాచారం చేసి మరి ఆవిడని హతమార్చిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే మరి ఈరోజు సభ్య సమాజం తలదించుకోవాల్సిన రోజు. మరి ఇలా మహిళలకు స్వతంత్రంగా తిరిగే హక్కు కూడా లేకుండా అయిపోయింది. ఇలా స్త్రీమూర్తుల్ని ఒక చెల్లిగా, తల్లిగా, ఆడపడుచుగా మనం అందరం గౌరవించుకోవాలి. ఇవాళ ఈ యొక్క స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఒక మహిళ అందులో ఒక ప్రముఖ వైద్యురాలు 10 మందికి ప్రాణాలు పోసి బతికించే ఒక ఆమెని ఇంత దారుణంగా అత్యాచారం చేసి ఆవిడ్ని దారుణంగా చంపడం అన్నది దురదృష్టకరం. అటువంటి కిరాతకుల్ని వెంటనే అరెస్ట్ చేసి వారిని ఉరితీసే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే మహిళలకి చట్టపరంగా రక్షణ కలుగుతుంది. మన పిల్లల్ని పెంచేటప్పుడే ఒక సక్రమైన రీతిలో పెంచి ఏ ఆడపిల్లైనా సరే మన తోబుట్టుతో సమానము అన్న విధంగా మన పిల్లలకి మనం ఎదుటి స్త్రీలను గౌరవించేలాగా మనం సంప్రదాయబద్ధంగా పిల్లల్ని పెంచవలసిన అవసరం ఉంది. మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ దుర్ఘటన మీద ఆయన ఖండించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క
డాక్టర్ గారికి మీద జరిగిన దుర్ఘటన మీద ఎక్కడెక్కడే కొవ్వొత్తులతోటి నిరసన జరపడం జరుగుతుంది. అలాగే ఉండి నియోజకవర్గంలో కూడా ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఉండి సెంటర్ వరకు కూడా మా ఉండి నియోజకవర్గం 4 మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏర మహిళలు అందరం కూడా ఈరోజు ఈ నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది. వెలివేరులోని శ్రీ వీరపేరంటం ఆలయంలో చండీ హోమ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మంత్రి రంగరాజు, త్రివేణి దంపతులు పీటలపై కూర్చొని పూజలు చేశారు. వేద పండితులు తొలుత వీరపేరంటలమ్మ చండీ దేవతలకు పూజలు చేయించారు. గణపతి పూజలతో ప్రారంభమైన చండీ హోమం వరకు పూజలు ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి, శాంతిని కోరుతూ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రంగరాజు, త్రివేణి దంపతులు ఈ పూజలు చేశారని వేద పండితులు తెలిపారు. పూర్ణాహుతానంతరం వేద పండితులను ఘనంగా సత్కరించారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. హోమ పూజల అనంతరం హాజరైన భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. నర్సాపురం స్టీమర్ రోడ్లో వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నూతన బ్రాంచ్ని శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్తో కలిసి రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సాపురం పట్టణ పరిసర గ్రామాల ప్రజలందరికీ డిపాజిట్లు, లోన్లు తదితర లావాదేవీలు జరుపుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. పట్టణంలో పెద్ద చిన్న వ్యాపారులకు వ్యాపార లావాదేవీలు జరుపుకోవడానికి మంచి అనువుగా ఉంటుందని తెలిపారు. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకు నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవల్లి మండలం అనవరప్పాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త సాపిరెడ్డి గౌతమ్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అన్నవరప్పాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు పొప్పపు సూర్య నాగేశ్వర ఆధ్వర్యంలో ఆ గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మృతుని కుటుంబానికి మంజూరైన 5 లక్షల బీమా పరిహార చెక్కును అందజేశారు. మృతుడు గౌతమ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ జన సైనికులకు అనుకోని విధంగా ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులు, మృతి చెందిన జన సైనికుల కుటుంబాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ పథకం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఎంతో మందికి ఇది ఉపయోగపడిందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారుగా 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. తల్లికి ఎంత బాధ ఉంటుందో మాకు తెలుసు. జగనించుకోవాలి తప్పదు. మన చేతుల్లో అన్నవరపాడులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు ప్రమాదవశాత్తు మరణించడం వల్ల జనసేన పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకి క్రియాశీలక సభ్యత్వం ఉన్న తర్వాత 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మొత్తాన్ని తీసుకుని ఆ చెక్కుని పవన్ కళ్యాణ్ గారు పంపిస్తే నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు, రూపకల్పన చేశారు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సమావేశాలకు కానీ, బహిరంగ సభలకు కానీ పెద్ద ఎత్తున జనం రావటం, మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తిరిగి వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 4 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ కంపెనీ వారితో మాట్లాడి తాను కూడా కొంత డబ్బు దానికి జమ చేసి క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయల సభ్యత్వాన్ని తీసుకుంటే సంవత్సరం మొత్తం కూడా ఏ చిన్న ప్రమాదం జరిగినా, పెద్ద ప్రమాదం జరిగినా, మామూలు చిన్న ప్రమాదాలు అయితే 50,000, 70,000 అలాగా, పెద్ద ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఇచ్చేలాగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలకి రక్షణగా నిలబడినటువంటి కార్యక్రమంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ అనేక మంది ప్రమాదాల బారిన పడినటువంటి క్రియాశీలక సభ్యులకి ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇవాళ దాదాపు ప్రతి గ్రామంలో కూడా క్రియాశీలక సభ్యత్వం తీసుకునే వాళ్ళు సంవత్సరానికి పెరుగుతూ ఉన్నారు. పొప్పపు సూర్యనాగేశ్వరరావు, అన్నవరపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఇటీవల జన సైనికుడు సాపిరెడ్డి గౌతమ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం చేత
జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందువల్ల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి దుర్గేష్ గారు ఈరోజు అన్నవరపాడు గ్రామం ఇచ్చేసి 5 లక్షల నష్టపరిహారం వాళ్ళ కుటుంబానికి అందజేసి కుటుంబానికి అన్ని విధాలుగా ఇప్పుడు తమ సహాయ సహకారాలు ఉంటాయని దుర్గేష్ గారు చెప్పారు. మంగళవారం సర్పంచులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు SWPC షెడ్ నడుపల్లి వద్ద పంచాయతీ కార్యదర్శులు సర్పంచులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ కార్యక్రమం నడుపల్లి గ్రామ సర్పంచ్ బీరా సచివేని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు. పంచాయతీలో పనిచేసిన క్రాప్ మిత్రులు పంచాయతీ కార్యదర్శి SWPC షెడ్ వద్ద హాజరయ్యారు. చెత్త ఎలా సేకరిస్తారో, చెత్త విభజన ఎలా చేస్తారో, వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేస్తారో నడుపల్లి పంచాయతీ కార్యదర్శి పిహెచ్ చక్రవర్తి వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక పంట భూములు బీటలు వాడుతున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో రైతులు కౌలు రైతులు నిరసన వ్యక్తం చేశారు. సాగునీరు అందించండి మహాప్రభు అంటూ నినాదాలు చేశారు. మంగళవారం రైతు సంఘ నాయకులు బీటల వారిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టాకు శివారు ప్రాంతమైన ఏలూరు రూరల్ మండలంలో మాదేపల్లి, లింగారావుగూడెం, కాట్లంపూడి, జాలిపూడి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదని అన్నారు. కృష్ణా గోదావరి నదుల్లో సమృద్ధిగా నీరున్న పంట భూములకు అందించిన దుస్థితి ఏర్పడిందని తీవ్రంగా విమర్శించారు. ఈనాటి బంగారు మాట. మంచి మాట శత్రువు చెప్పినా వినాలి, చెడ్డదనుకున్నది మిత్రుడు చెప్పినా వినకూడదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.